ఫార్ములా ఈ రేస్ కేసులో ఏసీబీ దూకుడు పెంచిందని చెప్పుకోవచ్చు. కేటీఆర్ తో సహా మరో నలుగురిని ప్రాసిక్యూషన్ కి రెడీ అంటూ కూడా గవర్నర్ అనుమతి కావాలంటూ కూడా కోరుతున్నారు. ప్రభుత్వానికి రిపోర్ట్ పంపింది ఏసీబీ. ఇప్పటికే ఈ కేసులో కేటీఆర్ ను 4 సార్లు విచారించడం జరిగింది. అరవింద్ కుమార్ ను 5 సార్లు విచారించింది ఏసీబీ. అనుమతి రాగానే ఛార్జిషీట్ దాఖలు చేసే ఛాన్స్ అయితే కనిపిస్తుంది. ఈ కేసు 9 నెలల పాటు ఏసీబీ విచారించిందని కూడా ఇక్కడ చెప్పుకోవాలి. ఫార్ములా ఈ రేస్ కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుందని చెప్పుకోవచ్చు. ఈ మేరకు దాదాపు 9 నెలల పాటు కేసులో విచారణ జరిపిన ఏసీబీ అధికారులు పూర్తి నివేదికను ఇవాళ ప్రభుత్వానికి అందజేయడం జరిగింది. అదే విధంగా కేసులో నిందితులుగా ఉన్న వారిపై ఛార్జిషీట్ దాఖలు చేసేందుకు గవర్నర్ అనుమతి కోసం సర్కార్ వద్దకు తాజాగా నివేదిక చేరింది. అక్కడి నుంచి అనుమతి రాగానే ఫార్ములా ఈ రేస్ కేసులో A1 గా ఉన్న మాజీ మంత్రి కేటీఆర్, A2 గా సీనియర్ ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్, అలాగే A3 గా హెచ్ఎండిఏ మాజీ ఇంజనీర్ బిఎల్ఎన్ రెడ్డిలతో పాటు A4, A5 లపై ఏసీబీ అధికారులు ఇప్పటికే ఛార్జిషీట్ దాఖలు చేయనున్నట్లుగా కూడా మనకి తెలుస్తోంది. ఫార్ములా ఈ కార్ రేస్ లో ప్రభుత్వానికి ఏసీబీ ఒక రిపోర్ట్ అయితే సమర్పించడం జరిగింది. కేటీఆర్ ను విచారించేందుకు అనుమతి ఇవ్వాలి అంటూ కూడా ఏసీబీ కోరడం జరిగింది. తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో ఏసీబీ స్పీడ్ పెంచిందని కూడా ఇక్కడ చెప్పుకోవచ్చు. 9 నెలల పాటు ఈ కేసును విచారించిన ఏసీబీ ప్రభుత్వానికి ఒక నివేదికనైతే ఇవ్వడం జరిగింది. ఈ కేసులో కేటీఆర్, అరవింద్ కుమార్ ఐఏఎస్, అలాగే బిఎల్ఎన్ రెడ్డి, కిరణ్ రావు ఎఫ్ఈఓలను ప్రాసిక్యూట్ చేసేందుకు గవర్నర్ అనుమతి కోసం ప్రభుత్వానికైతే ఒక నివేదికనైతే ఇవ్వడం జరిగింది. ఒక రిపోర్ట్ అయితే నివేదించడం జరిగింది. గవర్నర్ అనుమతి రాగానే ఫార్ములా ఈ కార్ రేస్ లో నిందితులపై ఛార్జిషీట్ దాఖలు చేసే అవకాశం ఇక్కడ స్పష్టంగా కనిపిస్తుంది. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఫార్ములా ఈ రేస్ నిర్వహణ సంస్థకు హెచ్ఎండిఏ చెల్లింపులు జరిపింది. అయితే ఆర్బీఐ నిబంధనలు ఉల్లంఘించి విదేశీ కంపెనీకి నగదు బదిలీ అయ్యిందని, దాదాపు 55 కోట్లు దుర్వినియోగం జరిగినట్లు ఏసీబీ కేసు నమోదు చేసింది. ఈ కేసులో ముగ్గురుపై ఏసీబీ ఎఫ్ఐఆర్ అయితే నమోదు చేయడం జరిగింది. A1 గా మాజీ మంత్రి కేటీఆర్, A2 గా సీనియర్ ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్, A3 గా హెచ్ఎండిఏ మాజీ ఇంజనీర్ బిఎల్ఎన్ రెడ్డిల పేర్లోని ఎఫ్ఐఆర్ లో ఇప్పటికే చేర్చిన సంగతి మనకు తెలిసిందే. అయితే ఈ కారు కేసులో ఫెమా నిబంధనలు ఉల్లంఘించినట్టుగా కూడా ఈడీ చెప్తోంది. ఈ కేసులో కేటీఆర్ ను 2 సార్లు, ఐఏఎస్ అరవింద్ కుమార్ ను 3 సార్లు ఏసీబీ ఇప్పటికే విచారించింది. కేటీఆర్, అరవింద్ కుమార్ స్టేట్మెంట్లను కూడా రికార్డ్ చేయడం జరిగింది ఏసీబీ. అప్పట్లో ఈ కేసులో క్విడ్ ప్రోకో జరిగినట్లుగా కూడా తేల్చింది. అప్పట్లో ఈ కార్ రేసింగ్ కు స్పాన్సర్షిప్ చేసిన సంస్థల నుంచి బీఆర్ఎస్ పార్టీకి 44 కోట్లు ఎలక్టోరల్ బాండ్స్ రూపంలో వచ్చాయని, ఈ విధంగా క్విడ్ ప్రోకో జరిగినట్టుగా కూడా నిర్ధారించింది ఏసీబీ.